నేను మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నా, మళ్ళీ అడగొద్దు నన్ను. వాళ్ళు పనికిరాని మాటలు మాట్లాడితే మీరు అడుగు దయచేసి, ప్రేమతో కోరుతున్నా, దండం పెట్టి మిమ్మల్ందరినీ నేను దండం పెట్టి మీలో కోరుతున్నాను. వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు, ప్రతిసారి రాజకీయాలకు జవాబు చెప్పాల్సిన ప్రజలు జవాబు చెప్తున్నారు. వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఒక్క సీటు తగ్గదు, ఒక్క సీటు. ఎందుకంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, నార్త్ ఈస్ట్ రాష్ట్రాన్ని ఇన్ఛార్జ్ ఉన్నారు, 1,00,000 ఓట్లకు పార్లమెంట్ సీట్ ఉంది, అక్కడ తగ్గదు కదా. పండిచేరులు ఎన్నోట్లున్నాయి, అక్కడ కూడా తగ్గదు కదా. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఓట్లు తగ్గినా, జనాభా తగ్గినా పార్లమెంటు సీట్లు తగ్గవు. ఇది లోక్సభలో ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ చెప్పారు. అదే నువ్వు మధ్యలో మాట్లాడతావు, నువ్వు ఆయన జవాబు చెప్పని, తర్వాత మీరు అడుగు దయచేసి క్షమించాలి. ఒక నిమిషం నేను చెప్తా, మళ్ళీ చెప్తా, ఎంతసేపు అయినా ఉంటా. రెండోది, జనాభా తగ్గినా సీట్లు తగ్గవు. కాబట్టి ఈ విషయం ప్రధానమంత్రి గారు లోక్సభలో స్పష్టంగా చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క జనాభా సేకరణ, ఈ కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజేషన్ చూసేటువంటి హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యత గల వ్యక్తిగా నేను కూడా ఈరోజు దక్షిణ భారత ప్రజానీకానికి మనవి చేస్తా ఉన్నాను. వీళ్ళంతా చేస్తుందంతా కూడా ఒట్టి బోకస్. ఈ స్టాలిన్ కానీ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడితే బోకస్ మాటలు, ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు. ఎక్కడ కూడా ఇక జనాభా సేకరణే చేయలేదు. నెంబర్ 1, జనాభా సేకరణ కావాలి, రీఆర్గనైజేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ కావాలి. రీఆర్గనైజేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత అప్పుడు రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలవుతుంది. అందులో గైడ్లైన్స్ వస్తాయి. ఇంకా గైడ్లైన్సే రాలేదు, రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి గైడ్లైన్సే రాలేదు. ఇంతకుముందు నేను మొన్న కూడా చెప్పాను, దున్నపోటు ఈనిందంటే దూడం గట్టిగా ఉన్నాడట ఈ స్టాలిన్ రేవంత్ రెడ్డి లాంటి మనుషులు. అసలు ఏమి ఆలు లేదు, ఏమి లేదు, ఇంతవరకు ఏబిసిడి లేదు. తమిళనాడులో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి స్టాలిన్కి చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి, అక్కడ ఏమీ చేయలేదు కాబట్టి, స్టాలిన్ కుటుంబం అంతా తమిళనాడు దోచుకున్నది కాబట్టి, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి 2 అంశాలు ఎత్తుకున్నాడు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద. ఏదైనా 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తే మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు చెప్పాను వరుసగా. ఏం చేసిందో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాల. ఏమడుగుతున్నాడు ఆయన? రైల్వే స్టేషన్లో హిందీ పేరు ఉన్నటువంటి బోర్డు రంగులు వేయండి. ఎక్కడైనా తమిళ భాషకు వ్యతిరేకమా? తమిళ భాషకు పెద్దపీట వేశాం. ఆయన 5 సంవత్సరాలుగా తమిళ భాషకు నయా పైసా పని చేయలే, సింగిల్ పని చేయలే ఆయన. ఈరోజు తమిళ భాష గురించి మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినతో తమిళ్ కాశీ సంఘం చేసినాం, తమిళ్ గుజరాత్ సంఘం చేసినాం, తెలుగు కాశీ తమిళ్ సంఘం చేసినాం, తమిళ భాష మీద అనేక రకాల రీసెర్చ్ చేస్తున్నాం, సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం. కాబట్టి మేము చెప్పుకోవచ్చు తమిళ గురించి ఏం చేశాము. ఆయన న్యాయ పైసా పని చేయలేదు. ఈరోజు మేము ఎవరిని కూడా ఎక్కడైనా హిందీ, తెలంగాణలో మీరున్నారు, బలవంతంగా హిందీ మాట్లాడాలని ఏ ఒక్క వ్యక్తికి, సింగిల్ పర్సన్ ఇన్ ఎంటైర్ తెలంగాణ సౌత్ ఇండియా ఎవరికైనా హిందీ నేర్చుకోవాలని బలవంతం చేశామా? అది కాకుండా మా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వము 76 సంవత్సరాల తర్వాత మోడీ గారి ప్రభుత్వం. మాకు ఈ స్టాలిన్ నుంచో ఈ రేవంత్ రెడ్డి నుంచో పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మాతృభాషలోనే హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఉండాలి, అప్పర్ ప్రైమరీ వరకు ఉండాలి లాంగ్వేజ్ అని. అది కోరుతున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటలేము, కానీ తెలుగు భాష మాట్లాడు, తమిళ భాష మాట్లాడు, కన్నడ భాష మాట్లాడు అంటే మేము చెప్తా ఉంటే హిందీ ఎట్లా పేర్లు పెడతారు? నేను అనేక దేశాలు తిరుగుతున్నాను, అనేక డెలిగేట్స్ కలుస్తాను. మొన్న ఈ మధ్యలో ఒక డెలిగేషన్ కలిస్తే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా కూడా నాతో మీటింగ్లో, అఫీషియల్ మీటింగ్లో ఇంగ్లీష్ మాట్లాడతారు. చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అనేక దేశాల వారు కానీ, వాళ్ళు కనీసం ఇంగ్లీష్ వాళ్ళకి స్పష్టంగా వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడేవారు. వాళ్ళ భాషలో మాట్లాడతారు, ట్రాన్స్లేషన్ పెట్టుకొని వినాలి. వాళ్ళు ఇంకా ట్రాన్స్లేషన్ గుర్తుంటారు. అంత భాష మీద వాళ్ళకు మమకారం ఉంది. అయినా కూడా ఎక్కడ కూడా హిందీ బలవంతం ఎవ్వరు చేయలే. మీరు ఒక్క ఉదాహరణ, తెలంగాణలో మీరు ఇన్ని వేల మందిని, ఇంతమందిని మీరు వార్తల ద్వారా చూపిస్తుంటారు. ఒక్క ఉదాహరణ చూపించండి హిందీ నేర్చుకోవాలని చెప్పినటువంటి వాళ్ళని. కాబట్టి ఏదో ఒక కనెక్టివిటీ భాష ఉండాలి కాబట్టి ఇంగ్లీష్, హిందీ 2 పెట్టారు, ప్రాంతీయ భాష పెట్టారు. ఈ త్రిభాష సిద్ధాంతం కొత్తగా వేలే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే త్రిభాష సిద్ధాంతం పెట్టాం. ఈరోజు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ రీఆర్గనైజేషన్ ఏం కొత్త చట్టం తీసుకురాలి ఇంతవరకు. గతంలో కాంగ్రెస్ పార్టీ 2009లో చేసింది, అదే ఇంకా ఉంది.
దానికి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే రేపు జనాభా సేకరణ జనగణన తర్వాత సెన్సస్ తర్వాత రీఆర్గనైజేషన్ కమిటీ వేసినప్పుడు అందులో గైడ్లైన్స్ వస్తాయి. ఆ గైడ్లైన్సే రాలేదు ఇంతవరకు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే క్యాబినెట్లో కానీ ఒక్క నిమిషం కూడా ఇంతవరకు చర్చ జరగలేదు. వీళ్ళకి రాత్రి ఎలక్షన్స్ ముందు కలవడ్డది ఇస్తారా ఎందుకు మాట్లాడుతున్నాడు. ఇంత అధ్వాన్నంగా దిగజారు రాజకీయాలు, దివాలకూరు రాజకీయాలు ఈ రకంగా చేయడం అనేటువంటిది దేశానికి కానీ ప్రజలకు కానీ ఏమాత్రం మేలు చేయదు. ఇంత స్పష్టంగా ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్లో చెప్పారు ఆన్ రికార్డ్. హోమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా మేము ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టుకోండి, కాఫీలు టీ తాగండి. మాదేమైంది? కాఫీలు టీ తాగండి, ఏం అవసరం మాకేమైనా పెట్టుకోండి. మా మనస్సులో ఏదైనా దురుద్దేశం ఉంటే తెలంగాణ అభివృద్ధిలో కానీ తమిళనాడు అభివృద్ధిలో కానీ దక్షిణ భారత అభివృద్ధిలో కానీ మేము సంజాయిషి చెప్పుకోవాలి. కాబట్టి ప్రతిసారి చెప్పేవాడికి లేకపోతే అడిగేవాడికి చెప్పేవాడి లోకం అన్నట్టు ఈ రకంగా ఉన్నది మా సంగతి. ఓడు వచ్చావు నువ్వు కాంగ్రెస్ తోడు కలిసినావు వీడు అంటాడు, లేదు నువ్వు టీఆర్ఎస్ తోడు కలిసినా వీడు అంటాడు. ఇట్లా అయిపోయింది బీజేపీ. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ తక్కువ అంచనా వేస్తలేవు. ఈ రెండు పార్టీలు కూడా. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా సబ్ పార్టీల కింద అయిపోయినాయి. మాతో ఎవరైనా కలుస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే వీఆర్ ది బాస్ ఇన్ తెలంగాణ. అప్పుడు అయినప్పుడు చెప్తాం కదా. వెళ్ళలేదంటే ఈరోజు మా మహిళలను విమర్శ అవమానం చేయమంటావా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రోగ్రాంలు పెట్టుకున్నాము అడిగింది కాదు, కనీసం రాత్రి చెప్పారండి. అడిగి పెట్టకున్నా పర్లేదు, కొద్దిగా ముందు చెప్తే అడ్జస్ట్ చేసుకుంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరూ కూడా పాపం చాలామంది ప్రెస్సారు మా కోసం ఎదురు చూస్తున్నారు. అందరూ పోయాము, ప్రెస్సుల ముందే చేసాం అంతర్జాతీయ. అదే సమయంలో జరిగింది. మేము అప్పుడప్పుడు నిర్ణయించుకోలేదు కదా. మేము 15 రోజుల క్రితం నిర్ణయించాం ఆ టైము డేటు. ఆ ప్రోగ్రాం మేము చేసుకుంటే మీరు 11 రండి అంటే ఎట్లా వస్తాం? గౌరవ ఎంపీలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మొదటిసారి గెలిచిన తర్వాత ఈసారి గెలిచిన తర్వాత మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మేము పోతున్నాం. అది పోతుంటే మీరు అవన్నీ క్యాన్సిల్ చేసుకుని రండి అంటే న్యాయమా? కాబట్టి అదే విషయం నేను ఉత్తరం ద్వారా చెప్పాను. ఒకరొకరు మాట్లాడు. నాకు అసదుద్దీన్ ఓవైసీ మాట నాకు లెక్క అవసరం లేదు, ఆయన మాట వినాల్సిన అవసరం లేదు, ఆయనకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన సర్టిఫికేట్ అవసరం లేదు, ఆయన రాజకీయం అవసరం లేదు. చూడదేవు